హే గాయ్స్ నమస్తే అందరికీ. సో వెయిట్ ఈజ్ ఓవర్ అందరు అడుగుతున్నారు. సో వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు అని చాలామంది అడిగినారు కదా. వెయిట్ ఈజ్ ఓవర్ అనమాట. మా ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయి మేము పూజ చేసుకొని గృహప్రవేశం అయితే చేసేసినాము. సూపర్ ఎక్సైటెడ్ ఉండే. ఒకటే ఒక నెగిటివ్ థింగ్, పూజ అయిన వెరీ నెక్స్ట్ డే నేను సిక్ అయిపోయినా, చాలా హెల్త్ స్పాయిల్ అయిపోయి నేను ఇంకా వీడియోస్ పోస్ట్ చేయలేకపోయినా. నేను యాక్చువల్లీ ఆ రోజు ఆ నెక్స్ట్ డేనే చాలా వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకున్నా. 1 వీక్ పట్టింది సెట్ అవ్వడానికి. ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ అనుకోకండి. పూజ జరిగినందుకో మరి ఏం జరిగిందో నాకు తెలియదు, సమ్ మిస్టేక్ నాకు కొంచెం హెల్త్ స్పాయిల్ అయింది. సో ఇవాళ కొంచెం సెట్ అయినా నేను నిజంగా హ్యాపీగా ఉన్నాము. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం వల్ల ఎంతమంది కళ నెరవేరిందో తెలుసా. చాలామందికి ఉన్న వాళ్ళకి వచ్చినాయి, చాలామందికి లేని వాళ్ళకి వచ్చినాయి. లేని వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీ ఎక్సైటెడ్ ఉన్నారు. నిజంగా సొంత ఇంటి కళ అనేది చాలా కష్టపడాలి. ఫైనాన్షియల్గా చాలా స్టేబుల్ ఉంటే తప్ప మనం కొనుక్కోలేం. కొనుక్కున్న ఈఎంఐస్ అవి ఇవి అని చెప్పేసి ఒకవేళ కొనుక్కున్న వాళ్ళు కూడా మిస్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్కి. కానీ ఏ అప్పు లేకుండా మేమైతే ఇట్లా ప్రశాంతంగా పూజ చేసుకొని వచ్చేసినాం అనమాట. ఇంటి కళ్యాణము, హోమం, నవగ్రహ పూజ అని చెప్పేసి అన్ని పూజలు ప్రశాంతంగా అయిపోయినాయి అనమాట. నాకైతే సూపర్ అనిపించింది. సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ప్రశాంతంగా జరిగింది. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్స్తో మీ అందరి ముందుకు వచ్చి ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. మీ చిన్న సపోర్ట్ మా లాంటి వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తాయి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్.